నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. పల్లెలే దేశానికి వెన్నుముక అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో మాటామంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పల్లెల కోసమే తాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని తెలిపారు. సర్పంచ్లే గెలిచిన తరువాత మాట వినడం లేదన్నారు. సర్పంచ్లే బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎమ్మెల్సీలు, మంత్రులు వారి మాట ఎలా వింటారు అని ప్రశ్నించారు. పని చేయకపోతే ఓ సమస్య, చేస్తే మరో సమస్య అన్నట్లుగా పరిస్థితి నెలకొందన్నారు. వెంకటకృష్ణ, శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ వంటి అధికారుల కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో నెలకొన్న సమస్యలపై పదే పదే సమీక్షలు నిర్వహించి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. శశిభూషణ్ సార్ ఆ రోజున పిఎస్ గవర్నర్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు నేను ప్రత్యేకించి శశిభూషణ్ గారిని కోరుకోవడం జరిగింది. మీరు ఉండాలి, దీంట్లో మీ అనుభవం కావాలి, మళ్ళీ మీరు ఇంకా నేను కొంత మీ గైడెన్స్ కావాలి నాకని మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది. ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు. అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్తే ప్రత్యేకించి ఈ రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. నేను ఏం చేశానంటే ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదని. ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి ఈ టెంపరీగా కూర్చొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది, మాకు జీతాలు రావట్లేదని. సో ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేసి, అలాగే మన బాలు నాయక్ గారితో కూర్చోబెట్టి మన ఇంజనీరింగ్ సిబ్బందితో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే లాట్ ఆఫ్ రివ్యూస్ చేసుకుంటే వెళ్ళాం. సో మేజర్గా అంటే మా ఉద్దేశం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి నేను ప్రభుత్వ అధికారులు మన ఉద్యోగం గురించి నేను ఎందుకు ఆలోచించగలిగినంత బలంగా అంటే, నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే నా కృతజ్ఞత ఏముంటుందంటే, మేము చదువుకున్నా, మేము పెరిగినా నా తండ్రి ఆదాయం మీద మేము పెరిగాం. సో మాకు ఒక పే బ్యాక్ లాగా ఉంటుంది తిరిగి ఇవ్వడం. సో నేను ఎలా ఇవ్వగలను తిరిగి? ఒకటి మనం సమాజానికి చేసేది, ప్రజలకు చేసేదితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒకటి ఉండేది. సో దాంట్లో వెంకటకృష్ణ గారితో మాట్లాడినా, మన కృష్ణతేజ గారితో మాట్లాడినా చాలా సందర్భాల్లో ఏమున్నాయి మేజర్గా అంటే, చాలాసార్లు ఉద్యోగులు నా దగ్గరికి రావటం ఇవన్నీ చూసి నేను ఏం చేయగలం మనకి అంటే, చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్నారు. సో దీన్ని శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలాసార్లు దాని మీద మాట్లాడి ఫైనల్గా మేము ఏమనుకున్నామంటే, ఇంపాక్ట్ఫుల్గా పనిచేయాలి అంటే, నేను ఏ మనిషి అయినా సరే సగటు మనిషి ఏం కోరుకుంటాడంటే, ఎక్కడో ఉన్న స్థాయి నుంచి నేను ఏదో ఒక మెట్టి ఎదగాలనుకున్నాను. నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, ప్రజలు మెచ్చే పాలన అందివ్వాలన్నారు. ఫైళ్లు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సూచించారు. పాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు. తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు. ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన, అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ఏసీబీ వచ్చింది. ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ని పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ
లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ, ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ల యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, డేటా లేక్ రెడీ అయింది, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేసాం. డేటా రియల్ టైం. అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం. ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ఐబీ ఉంటుంది, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ని మీట్ చేస్తాం. అది పర్ఫెక్ట్ అని కాదు, కొంత సమాచారం ఇస్తారు. ఏం జరుగుతూ ఉందో పొలిటికల్, ఎకనామిక్, కరప్షన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దేశంలో ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపదాన నిలుపుతామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని యువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ప్రస్తుతం ఏపీ $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. భవిష్యత్తులో ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు లక్ష్యం. 15% వృద్ధితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్లస్టర్ విధానంలో ముందుకెడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సిబిజీ, పోర్ట్స్, ఆక్వా, ఏఐ వంటి దాదాపు 20 రంగాలను గుర్తించామన్నారు. I'm Lokesh Nara. I'm the Minister for Human Resource Development, IT Electronics, Real-Time Governance. So it's three ministries under me. Little bit of my background, I did my bachelor's at Carnegie Mellon, worked at the World Bank for 2 years, again in e-governance. No surprises there. And then 2 years at Stanford MBA. I went back to the family business for about 5 years. Till my wife, who's also Stanford MBA, decided to come back and kick me out of the business. Ended up in politics. So I've been a full-time politician now for almost 13 years. So, Andhra Pradesh, the state that I represent, is one of the youngest states in India. We are about $180 billion economy, aspiring to be a $2.4 trillion economy. That means we need to grow at a CAGR of 15% year on year. And the way we've approached this growth is a clusterization. So we've chosen roughly about 20 subjects or clusters that we believe we should focus on. Automotive, renewable energy, electronics, compressed biogas, ports, aqua, all the way up to, of course, AI, data city, and the whole ecosystem. But what excites me in these clusters is the vertical and horizontal integration. So how do I capture the entire value of the ecosystem? So an example would be is, let's take a mobile phone, right? What are all the components that go into a mobile phone? And now those components is what I call are the verticals. And who are all the guys who make them? How do we put this together? The horizontal is again my education portfolio. Education, skilling, testing, and certification. So this is the approach that we've taken as a state. So to give you a few numbers out, 9% of Kia's global manufacturing comes out of my state. About 50% of India's air conditioning is made in my state. And with the 3 new deals done, we'll be at 70% in about 24 months. Renewable energy, we are among the top 5 in the country. So now we want to be either 1, if not 2, in the sectors that we operate in.
రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ఆయన సమావేశమయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమేనని, మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తామన్నారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ భారత్లో క్లౌడ్ రీజియన్ల విస్తరణతో పాటు గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్ ద్వారా స్టార్టప్లకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇంటెల్ సంస్థ ఐటీ విభాగం సిటిఓ శేషకృష్ణపురతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాంటా క్లారాలోని కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెమీ కండక్టర్స్ మరియు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకోసిస్టమ్ కలిగి ఉందని తెలిపారు. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలతో పాటు మాకు బలమైన రాజకీయ సంకల్పం ఉందని పేర్కొన్నారు. ఇది సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుందని, ఇంటెల్ సాంకేతిక నైపుణ్యం, గ్లోబల్ ప్రభావం మా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నంద్యాల, గుంతకల్లు మధ్య ఉదయం వేళలో నూతన మెమో రైలు సర్వీసును ఏర్పాటు చేయాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి కోరారు. లోక్సభలో ఈ ఉదయం జరిగిన ప్రశ్నోత్తరాల్లో శబరి మాట్లాడుతూ ప్రస్తుతం గుంతకల్లు, నంద్యాల మధ్య 4 రైళ్లు నడుస్తున్నప్పటికీ అవి రాత్రి సమయాల్లోనే ప్రారంభమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ నూతన రైల్వే సర్వీసుపై అధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. Nandyal and Guntakal trains. There are 4 trains that have been mentioned, and all 4 trains travel at a very odd timings. That is 12:55, 1:30 and 2:20 in the midnight, and also one train in the night, 8:20. So there are thousands of people that travel who are daily commuters and students and also office goers. Sir, through you, I would request the Honorable Minister to kindly provide a daily memo train or a passenger train, which is very beneficial to this route, sir. Honorable Speaker, sir, Honorable Member has raised a genuine problem about no daytime train in her constituency between Nandyal and Guntakal. I've checked this entire matter in good detail. There are certain technical issues regarding the maintenance facilities at Nandyal. There is some maintenance facility for ICF coaches in Guntakal, but there is no maintenance facility in Nandyal. So I've asked the team to figure out some solution, find out a way by which this problem can be solved. At this point of time, we are working on it, and I'll also have a detailed discussion with the field officials very soon. And whenever and as soon as a solution can be found out, I'll inform the honorable member. వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శన ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలు, సేవా ఏర్పాట్లను సమగ్రంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ రోజు తిరుమల అన్నమయ్య భవనంలో ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే మ్యాప్ చేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
రాయలసీమలో ప్రసిద్ధి చెందిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని 7 గంగమ్మల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 7 గంగమ్మల ఆలయానికి వివిధ సప్పరాల వద్ద కొలువు తీరుతున్న 7 గంగమ్మలు చేరుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అమ్మవార్లు బయలుదేరి వారి వారి స్థానాలకు చేరుకుని భక్తులకు దర్శనమిస్తున్నారు. 7 చోట్ల కొలువైన గంగమ్మలు దివ్య రూపాలతో భక్తులకు కన్నుల విందుగా దర్శనమివ్వగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 7 గంగమ్మల జాతర శ్రీకాళహస్తికే తలమానికంగా జరుగుతున్నది. ఎన్నో తరతరాలుగా 7 గంగమ్మలు అనేది శ్రీకాళహస్తి పట్టణంలోనే ఉన్నది. ఇది విశేషంగా 7 గంగమ్మలు 7 రూపాల్లో దర్శనమిస్తుంది. ఒక్కొక్క రూపం ఒక్కొక్క అవతారం. జ్ఞానప్రసన్నాంబిక సమేత తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి అక్కజెల్లెళ్ళైనటువంటి 7 రూపాలు. పూర్వీక కాలం నుండి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ప్రజలను కాపాడుకునేందుకు ఆయా ప్రాంతాల్లో కొలువు తీరి దుష్టుల నుంచి దూరంగా తరిమి వేయడానికి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి పురుడు పోసుకున్నటువంటి ఈ జాతర ప్రతి సంవత్సరం రోజు రోజుకి దేదీప్యమానంగా టెక్నాలజీకి అనుగుణంగా రావడం, అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఎక్కడా లేని విధంగా 7 గంగమ్మలు 7 రూపాలు దర్శనమిచ్చింది. అదేవిధంగా నిర్వాహకులు వ్యయ ప్రయాసాలకు వెచ్చించి ఒక నెల రోజులుగా శ్రమించి ఎవరికి వారు స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. భక్తుల కొలువు బంగారమైనటువంటి ఈ గంగమ్మ తల్లి కోరుకున్న ఎడల వాళ్ళకి అన్ని విధాల మేలు జరుగుతుందనేది ఒక దృఢమైనటువంటి సంకల్పం. విజయనగరం జిల్లాలో మొబైల్ సైబర్ సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో 26,78,000 రూపాయల విలువైన 163 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సంబంధిత వ్యక్తులకు అందించినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ చరవాణులను పోగొట్టుకున్న వ్యక్తులు దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. దొంగతనమైన సెల్ ఫోన్లు, లాస్ అయినటువంటి సెల్ ఫోన్లు పబ్లిక్వి మనము CEIR అనే పోర్టల్ ద్వారా మనము ఇవన్నీ కూడా రికవరీ చేసాం. దాదాపు ఈరోజు 163 లాస్ అయినటువంటి దొంగతనమైనటువంటి సెల్ ఫోన్లు అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్, దాదాపు 7 lakhs వర్త్ ఉన్నటువంటి 26 lakhs వర్త్ ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో శాంసంగ్ ఒక 17, అలాగే ఒప్పో 20, రియల్మీ షావోమి 25, అలాగే వివో, నోకియా, OnePlus, అలాగే ఇన్ఫినిక్స్, యాపిల్, ఈ ఫోన్లన్నీ కూడా దాదాపు 163 ఫోన్లు కూడా. ఇది మనకు సైబర్ క్రైమ్ వింగ్ పెట్టిన తర్వాత మనం ఈ ఫోన్లన్నీ కూడా CEIR అనే పోర్టల్ ద్వారా ఎవరన్నా లాస్ అయినటువంటి వాళ్ళు మనకు ఈ పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆ డేటా ఇస్తే ఆ ఫోన్ ఎక్కడుండేది కూడా మనకు తెలుస్తుంది. ఆ పోర్టల్ ద్వారానే మనం ఇవన్నీ కూడా రికవరీ చేసాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరన్నా ఫోన్ మిస్ అయినా, దొంగతనం జరిగినా మనకు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చి ఒక చిన్న రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ ద్వారా ఆన్లైన్లో గూగుల్ క్రోమ్లో మనము CEIR పోర్టల్ మన దగ్గర ఓపెన్ చేస్తాం. వాళ్ళకి తెలియనప్పుడు ఓపెన్ చేసి అన్ని కొంత IMEI నెంబర్లు అన్నీ అడుగుతుంది. అడిగినప్పుడు మనం ఫీడ్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్లీ మనకి ఎక్కడన్నా వాడకంలో ఉండే ఫోన్ మనకు తెలుస్తుంది. సో పబ్లిక్కి మనము ఇప్పటి వరకు దాదాపు ఒక 2 years నుంచి ఈ సైబర్ క్రైమ్ వింగ్ ఓపెన్ చేసినప్పటి నుంచి దాదాపు 3,463 మొబైల్స్ రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది. దీని వర్త్ దాదాపు 6.26 crores 6.26 lakhs వర్త్ ఉన్నటువంటి సెల్ ఫోన్ని ప్రజలకు మనం ఇవ్వడం జరిగింది. సో ఆ కస్టమర్స్ అంటే దీంట్లో చాలామంది బయట వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా IMEI నెంబర్లు, వాళ్ళ డేటా అన్ని కూడా ఆధార్ కార్డులు అన్ని తీసుకొని కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో 100 పడకలతో ESI ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభలో ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించిన అంశంపై దీనిపై స్పష్టత లభించింది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి శోభా కరండ్లజే ఇచ్చిన సమాచారం మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 200 పడకల ESI ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను డిసెంబర్ చివరి నాటికి అమల్లోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు కానున్న స్మార్ట్ కిచెన్ షెడ్స్ భవన నిర్మాణాల పురోగతిపై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. And they have to integrate and they have to give the 1 year comprehensive warranty and that 1 year what the responsibility and complete training and presentation. జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ రైతుల ఉత్పత్తులకు అధిక రాబడి అందేలా చేయడమే సంఘాల ప్రధాన లక్ష్యమన్నారు. ఉన్నారు సార్ అందరూ సెంట్రలైజ్ పేమెంట్ సిస్టమ్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి సేయింగ్ అక్కడ వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఎఫ్పిఓ అక్కడ ఉంటే ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఇనిషియల్ అంటే ఎందుకు వాళ్ళు అక్కడ మెంబర్స్ అవ్వడానికి ఒప్పుకోవట్లేదు అదన్నీ ఒకసారి మాట్లాడుకొని మీరు ఎప్పుడెప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేస్తారో ఫార్మర్స్ తో అప్పుడు దీని గురించి ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలి. సో దట్ మరుగుదొడ్ల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచెప్పడం ద్వారా పరిశుభ్ర సమాజ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం శౌచాలయ్ హమారా భవిష్య పేరుతో నవంబర్ 18 నుంచి నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం నేటితో ముగిసింది. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఈ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొని ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోస్తా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, బాపట్ల వంటి పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానికులకు ఉపాధి పెరుగుతుందన్నారు. నూతనంగా ఇళ్లు నిర్మించుకున్న ప్రతి వారికి ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి చేసే సాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. కోస్టల్ ప్రాంతాలు అంటే సముద్రానికి ఆనుకున్నటువంటి గ్రామాల్లో పరిశుభ్రత అనేది ఇంకా పెరగాలి. అందులో ముఖ్యంగా మరుగుదొడ్లు అనేది ప్రతి ఇంటికి ఉండాలి. పరిశుభ్రత బాగుంటే మన జిల్లాలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు, ఎక్కువ మంది బీచ్కి వస్తారు. బీచ్ అంతా శుభ్రంగా ఉంటే ఇంకా ఎక్కువ మంది టూరిస్టులు తీసుకొస్తారు. ఎక్కువ మంది టూరిస్టులు జిల్లాకు వస్తే మీ అందరి తలసరి ఆదాయం పెరుగుతుంది. పరిశుభ్రత పైన పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా ఉచితంగా హెల్త్ క్యాంప్స్, అలాగే వీళ్ళకి ఎవరెవరికి హెల్త్ కార్డ్స్ లేవు అవి కూడా పంచాయత్ సిబ్బంది ద్వారా అవి కూడా చేయిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంట్లో పిల్లలు కూడా ఫ్యామిలీ అయిపోయింది, వాళ్ళు సపరేట్ గా ఉంటున్నారు. సో కాబట్టి వాళ్ళకి మరుగుదొడ్లు ఇల్లు సపరేట్ గా, ఇంటి స్థలం సపరేట్ గా అండ్ మరుగుదొడ్లు సపరేట్ గా కావాలి. ఎవరెవరికి కొత్త ఇల్లు కట్టుకున్నారు మీకు మరుగుదొడ్లు లేవు అన్ని కూడా SCRWS వారు అవన్నీ కూడా మీరు శాంక్షన్ ప్రపోజల్ తెప్పించుకోండి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవ్వాలంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తపనంతో మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పైన రాయచోటి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్ వలి ఫైర్ అయ్యారు. వైసీపీ బీసీ నాయకుడు విజయభాస్కర్ పైన జరిగిన దాడిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పైన రుద్దడం సరైన పద్ధతి కాదని బోనమాల ఖాదర్ వలి మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పైన విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిస్తా, మంత్రులతో ఫోటోలు తీయిస్తా అని ఆశ చూపి ఎంతో మంది ప్రజల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసిన ఘన చరిత్ర విజయభాస్కర్ అన్నారు. గతంలో విజయభాస్కర్ ఎంతో మందికి మోసం చేశారని, అది దృష్టిలో పెట్టుకుని ఎవరో ఒకరు కొట్టి ఉంటారని ఆయన తెలిపారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేర్ ఆఫ్ విజయభాస్కర్ అని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి విజయభాస్కర్ అనే వ్యక్తి బీసీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. అతను ఒక యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నాడు. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి అని చెప్పి రోడ్ల మీద అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇతని గత చరిత్ర మీరు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడే మాసాపేటలో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇతని ఆగడాలు చూడలేక కింద పడేసి కుట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇతని కారును కూడా అప్పుడు పగలగొట్టినారు మాసాపేటలో. అంతేకాకుండా
కొంతమంది ఆడోళ్లకు ఒక 10 మందికి ఒక 50 లక్షల వరకు డబ్బులు ఎగరగొట్టేసింటే స్టేషన్లోనే గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే అతని మెట్లు ఇరిగిపోయినంతసేపు ఆడవాళ్ళందరూ కొట్టినారు. ఆ రోజు ఆ పార్టీలో ఉండే నాయకులకు ఇతను బీసీ అనే విషయాన్ని మర్చిపోయినారేమో అనుకుంటున్నాను. ఈరోజు ఇతను ఎంతోమంది ఆడవాళ్ళతో పేద మహిళలను లొంగపరుచుకొని వాళ్ళని వాడుకుంటూ వాళ్ళతో ఒక వ్యభిచార గృహాన్ని కూడా నడుపుతున్నాడు. అటువంటి వ్యక్తిని ఆ పార్టీ ఏ విధంగా అతను వాళ్ళ పార్టీకి సంబంధించిన బీసీ నాయకుడని చెప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసము అతని అనుచరుణ్ణే కిరోసిన్ పోసుకొని కాల్చుకోమని చెప్పి ప్రేరేపించిన వ్యక్తి, తీవ్రవాద భావాజాలాలు కలిగిన వ్యక్తి. ఇతనికి ఏం కావాలంటే ఎప్పుడు కూడా పబ్లిసిటీ అవసరం. ఈ రోజుపై అతన్ని కొట్టినారు అంటున్నారు. ఎవరికి అతను ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడో తెలియదు, ఎవరు హత్య కొట్టినారో తెలియదు. కనీసం అతను కొట్టినట్టుగా ఒక ఎవిడెన్స్ కూడా లేదు. 4 గోడల మధ్య అతను ఏమంటున్నాడు, నాకు వచ్చి ఎవరో ముసుగేసుకొని కొట్టినారంటున్నాడు. తలకు తప్పక గాయం ఎక్కడా కనపడలేదు, ఆ రక్తం కనపడతాంది. ఇంట్లో వస్తువులు అతనే పగలగొట్టుకొని అతనే తలకు కొట్టుకొని బయటికి వచ్చి నాకు కొట్టినారని చెప్పిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఎమర్జెన్సీలో ఏదో ఎత్తుకొని పోతున్నారు హాస్పిటల్లో అని చెప్పి నీడిల్లు పెట్టుకొని చేతికి ఏదో కార్చుకుంటా కింద పడిపోయినట్టుగా మాట్లాడాడు. ఒక్క రోజులోనే రెడీ వచ్చేసినాడు. ఇది కూడా అతని లైక్స్, ఈ వ్యూస్ పెంచుకోవడానికి ఇది కూడా ప్లాన్ కావచ్చు. లేదు ఎవరి దగ్గరనో మెహర్బానీ కోసము అతను ఇటువంటి పని చేసిండొచ్చు. అంతేకాకుండా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్ల దగ్గర లక్షలు దున్నేసినాడు. కడప 1 టౌన్ PS లో ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు నమోదైన బైక్ దొంగతనం కేసులో రికవరీ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చెప్పారు. కడపకు చెందిన సయ్యద్ గౌస్ బాషా, షేక్ మహబూబ్ బాషాలను పోలీసులు అరెస్టు చేయగా వేల్పుల నరేంద్ర పరారీలో ఉన్నాడు. చోరీల నియంత్రణకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటి వల్ల నేరస్తులను అదుపు చేయడమే కాక నేరాలు జరగకుండా నిరోధించవచ్చన్నారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెంచామని, అత్యాధునిక సీసీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది చాలా మంది 2 వీలర్ థెఫ్ట్స్. నాట్ జస్ట్ కడప 1 టౌన్, చిన్న చౌక్, రిమ్స్, 2 టౌన్ ఏరియాలో కూడా కేసెస్ ఉన్నాయి. సో కడప 1 టౌన్ స్టేషన్ ఒక మంచి డిటెక్షన్ చేశారు. 10 మంది బైక్ ఇప్పుడే సీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ అప్రాక్సిమేట్ కాస్ట్ 10 lakh వరకు ఈ బైక్ కాస్ట్ ఉంది. దీంట్లో 2 అక్యూజ్డ్, గౌస్ బాషా 27 years అండ్ షేక్ మహబూబ్ బాషా 20 years, ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ఒక జువెనైల్ కూడా ఉన్నాడు. 16 years ఆయన ఏజ్. జువెనైల్ ఉన్న రీజన్తో మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు, అని ఆయన కూడా మెయిన్ దీంట్లో అక్యూజ్డ్ ఇన్వాల్వ్ ఉన్నాడు. దీంట్లో మెయిన్ చూస్తే లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్తో, లోకల్ మానిటరింగ్తో ఈ మంచి సక్సెస్ దొరికింది పోలీస్ టీమ్కి. దొంగతనం చేసే టైంకి CCTV ఫుటేజ్ కూడా ఉంది. ఆ CCTV ఫుటేజ్తో సహా అందరికీ కోర్టు ముందే, మ్యాజిస్ట్రేట్ గారి ముందే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నిరుపేద ప్రజల సంక్షేమం కోసం తప్పించే సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా కుటుంబం అండగా నిలుస్తుందని, బాలికలు, వృద్ధులు ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే. కేక్ పీసులు ఇచ్చేప్పుడు కేక్ పీసులు ఇస్తారు కదా.
పుట్టినరోజు సందర్భంగా మరి మిస్సెస్ శ్రీమతి గారు వచ్చారు, కేక్ కటింగ్ చేసి. సిద్ధు గారు గట్టిగా హ్యాపీ బర్త్డే చెప్పండి మా అందరి కలిసి. సిద్ధు బాబు హ్యాపీ బర్త్డే గుడ్లూరు మండలంలోని రావూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు జనసేన పార్టీ నాయకులు దేవళ్ల భాస్కర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దేవళ్ల భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ తన శాఖల పరంగా ప్రజాయుక్తమైన అనేక పథకాలు ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చారు. పల్లె పండుగ, అడవి తల్లి బాట, వన మహోత్సవం, కుంకు ఏనుగులు, ఎకో టూరిజం ప్రమోషన్ వంటివి అనేక వినూత్న పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. స్వాతంత్ర అనంతరం 7 దశాబ్దాల తర్వాత కూడా ఎవరూ పట్టించుకుని గిరిజనులకు రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కూటమి ప్రభుత్వ సారథి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. మిత్రులారా, మనమంతా కూడా జనసేన పార్టీ కన్నువదరించామంటే జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఎట్టకేలకు జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వారి కార్యాలయం ప్రారంభమైంది. అంతకుముందు కార్యాలయం తిరుపతిలో ఉండేది. తిరుపతి మరో జిల్లాగా మారడంతో ఇప్పుడు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, బీజేపీ నేత అట్లూరి శ్రీనివాస్, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిని గీతా తదితరులు పాల్గొన్నారు. జిల్లాల్లో వర్చువల్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇదివరకే ఒకసారి మంత్రివర్యులు చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు మన GH కావచ్చు, మనకి ఇంకా ఇక్కడ ఏమేమి లోపాలు ఉంటాయో వాటన్నిటినీ మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న 3,84,00,000 కూడా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని హాస్పిటల్ రెన్యువేషన్స్ కావచ్చు, ఇంకొన్ని PHCs కూడా మనకి ఇవ్వడం జరిగింది. అందుకు గాను వారికి మరొకసారి సత్యకుమార్ యాదవ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇంకా ఇక్కడ చాలా సమస్యలను ఐడెంటిఫై చేసినారు మన కమిటీ మెంబర్స్, మా అరుణమ్మ గారు, అలాగే మా రమేష్ గారు, విజయ్ కుమార్ అన్న, గురజాల సురేష్ కొంచెం ఆవేశంతో ఎటో పోయిందాడు. కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ అనేక రకాలుగా ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాటిపై నాతో చర్చిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీతో అయిపోయిన తర్వాత వారిని ఇక్కడే కూర్చొని మాట్లాడి ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వారు అడిగింది చేస్తాం. అలాగే ఈ చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు డ్రగ్ అసోసియేషన్ వారు ఉండడానికి సొంత భవనం కావాలి అని డిగ్రీ కళాశాల మ్యాంగో భవన్ పక్కన స్థలం ఉందని గుర్తించారు. ఖచ్చితంగా వారికి ఒక భరోసా అయితే ఇస్తాను. మంచి పని చేయడానికి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము అహర్నిశలు ప్రజల కోసం కష్టపడతాం కాబట్టి వారు అడిగిన కోరికను కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వ దృష్టిలో పెట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇంకొక మెమరాండం ఇమ్మని చెప్పాను. జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లు గ్రామంలో నటసింహం బాలయ్య అఖండ 2 మూవీ డిసెంబర్ 12న రిలీజ్ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు చేస్తున్నారు. అనూహ్య కారణాల వల్ల ఆగిపోవడంతో రేపు డిసెంబర్ 12వ తారీఖు అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా మన చిల్లకల్లు అభయ శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో చిల్లకల్లు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి విశ్వనాథం గారి ఆధ్వర్యంలో అఖండ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మన చిల్లకల్లు గ్రామం రావూరి విశ్వనాథం గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం జరుగుతుంది. అఖండ సినిమా విజయవంతం కావాలని బాలకృష్ణ ఫ్యాన్స్ గా కోరుకుంటున్నాం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.